హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పుష్ప 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ హెడెన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ట్రైలర్లో లారీస్లో ఎర్రచందనాన్ని రాత్రిపూట వాగులో తీసుకెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత సీన్లో ఎర్రచందనాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని పుష్ప రూట్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సీన్ కావచ్చు. కానీ ఆ రూట్ శెఖావత్కి తెలిసిపోయి ఉండవచ్చు. ఈ సీన్లో ఆ లారీస్ని అన్నిటిని ఆపి ఆ లారీస్ని షూట్ చేయడం చూడవచ్చు. ఆ తరువాత సీన్లో జగపతి బాబుని చూడవచ్చు. ఇందులో అతని క్యారెక్టర్ నేమ్ పోగటం వీరప్రతాప్. ఇక్కడ పుష్ప క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తాడు. ఆ తరువాత డబ్బులను కవర్కి కట్టడం చూడవచ్చు. ఆ డబ్బులను సోఫాలో పెట్టి ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇది బ్లాక్ మనీ కదా, అందుకే డబ్బుని అలా సోఫాలో పెట్టి ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఆ డబ్బుని మినిస్టర్ సిద్ధప్ప నాయుడు అలా కొంతమందికి వాటాలు ఇవ్వాలి కదా, అది అయ్యి ఉండవచ్చు. ఆ తరువాత ఈ పోర్ట్ ఏరియా ట్రైలర్లో చాలాసార్లు చూపించాడు. ఇది వచ్చేసి చైనాలోనిది. ఇది నీకెలా తెలుసు బ్రో అంటే, ఇక్కడ చూడవచ్చు జెడ్పీఎంసీ అని రాసి ఉంది కదా, దాని అర్థం షాంఘై షెట్టియా హెవీ ఇండస్ట్రీ అని ఉంది. ప్రైవేట్ లిమిటెడ్, చైనాలో స్టీల్ అండ్ క్రెయిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది. ఇక్కడ ఎందుకు ఫైట్ జరుగుతుందంటే అది ముందు ముందు చెప్తాను. ఆ తరువాత ఇక్కడ తన చిన్ననాటి పుష్పరాజుని చూడవచ్చు. ఇక్కడ తనని గేమ్లో ఆడనివ్వకపోవచ్చు. ఎందుకంటే పుష్పకి తన తల్లికి ఇంటి పేరు లేదని అలా చూసేవారేమో. తన వైపుకి బాలుని కొడితే అసలు భయపడకుండా అలాగే కూర్చొని ఉండటం చూడవచ్చు. నెక్స్ట్ పుష్ప 1లోని కొన్ని సీన్స్ని చూపిస్తారు. ఆ తరువాత పుష్ప గోడౌన్ చూడవచ్చు. ఇక్కడ నుంచే సరుకు ఎక్స్పోర్ట్ అవ్వవచ్చు. ఇక్కడ పుష్ప పుష్ప సాంగ్ కావచ్చు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పుష్ప ఫ్లెక్సీ మీద వైన్స్ ఆఫ్ ఓపెనింగ్, అలాగే ఇక్కడ శ్రీవల్లి టైపింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడేమో ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఉంటుంది. ఇక్కడే పుష్ప ఎంటర్ అవుతాడు. ఈ సీన్లో మినిస్టర్ సిద్ధప్ప నాయుడు హెలికాప్టర్లో రావడం చూడవచ్చు. అండ్ పక్కనే పుష్ప హెలికాప్టర్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే ఈ సీన్లో ఆ హెలికాప్టర్ నుంచి పుష్ప దిగడం చూడవచ్చు. ఇక్కడెవరో హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు. వెనక పుష్పాని అండ్ కేశవాని చూడవచ్చు. సేమ్ ఇక్కడి డ్రెస్ హెలికాప్టర్ నుంచి దిగినప్పుడు చూడవచ్చు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, ఏపీ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్. వేరీస్ పుష్ప వీడియోలో చివరిలో పుష్పగాడి డైలాగ్ ఉంటుంది కదా, అది ఈ సీనే కావచ్చు. ఎందుకంటే సేమ్ డ్రెస్సులతో ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు ఈ సీన్లో పుష్ప లాస్ట్లో ఇది సార్ నా బ్రాండ్ అని తన రక్తంతో షర్ట్ పైన హ్యాండ్ వేసి చెప్తాడు కదా, అదే ఆ షర్ట్ పైన ఆ చెయ్యి ప్రింట్. ఆ తరువాత శ్రీవల్లితో ఉండే షార్ట్స్ ఉంటాయి. ఇక ఈ షాట్లో తగ్గేదే లేదని శ్రీవల్లి కాళ్ళతో చేయటం చాలా రేరుగా చేస్తారు అలాంటి షార్ట్స్. ఆ తరువాత బన్వత్ శెఖావత్ సీన్స్ వస్తాయి. పుష్ప టీం వాళ్ళని చంపడం చూడవచ్చు. ఆ తరువాత ఇక్కడ ఎర్రచందనం కట్టెలతో కాలుస్తున్నది ఎవరిని? నాకైతే పుష్ప మదర్ కానీ శ్రీవల్లి కావచ్చు, లేకపోతే పుష్ప తాను చనిపోయినట్లుగా క్రియేట్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే వేరీస్ పుష్ప గ్లిమ్స్ వీడియోలో పుష్ప చనిపోయాడని అందరూ అనుకుంటారు. ఆ తరువాత పుష్ప బతికే ఉన్నాడు అన్న సీన్ పడవచ్చు అనుకుంటున్నాను. మీరు ఎవరు చనిపోయారు అనుకుంటున్నారో మాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలా చనిపోయాడు అనుకున్న పుష్ప ఇలా జాతరలో కనబడవచ్చు అనుకుంటున్నాను. ఆ తరువాత సీన్లో ఇతను ఎవరు? అతనికి అలా అరగుండి తీసినా, మెడలో చెప్పులను వేసినా తాను అలా నవ్వడం చూడవచ్చు. తాను ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నా వల్ల సినిమాలో పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్సే ఉంటాయి. నా వల్ల పుష్పరాజ్ లైఫే మారుకుంది. మూవీలో నేను
వన్ ఆఫ్ ద రోల్ అని చెప్పాలి. మరి అతను ఎవరనేది మూవీలోనే తెలిసిపోవాలి. నెక్స్ట్ జాలిరెడ్డి గెంపెట్టే షాట్స్ చూడవచ్చు. మ్యాక్సిమం పుష్ప కావచ్చు. మరి జాలిరెడ్డి ఏం చేస్తాడో చూడాలి. ఈ సీన్ ఈ సీన్ ఐటమ్ సాంగ్ దగ్గర అనుకుంటాను. ఆ తరువాత ఫస్ట్‌లో ఈ పోర్ట్ సీన్ గురించి చెబుతాను అన్నాను కదా! ఈ సీన్‌లో పుష్ప ఒక చిరిగిపోయిన స్నోట్‌ని తీసుకోవడం చూడవచ్చు. అది హవాలా కావచ్చు. అది చూపిస్తే డబ్బులు ఇవ్వవచ్చు. దానికోసమే ఇక్కడ ఫైట్ జరుగుతుందనుకుంటున్నాను. ఎందుకంటే పుష్పాని గాలిలోని కట్టేసి కిందకి వేలాడదీసినప్పుడు ఆ కాగితం కింద పడడం చూడవచ్చు. మరి అది ఆ కాగితమా? లేదా ఇంకొక డీల్ చేసుకొని వస్తుండగా ఇలా అటాక్ చెయ్యవచ్చు. ఆ తరువాత ఈ సీన్‌లో డబ్బులు కింద పడడం చూడవచ్చు. ఇక్కడ ఈ సీన్‌లో పుష్ప హెలికాప్టర్ నుంచి కిందకి దిగడం చూడవచ్చు. ఇక్కడ ఎవరినో కాపాడడానికి వచ్చి ఉండాలి. ఎందుకంటే వెనుకాతల మరో ఫీమేల్ క్యారెక్టర్‌ని చూడవచ్చు. తనని కాపాడడానికి వచ్చి ఉండాలి. ఇక్కడ కోర్ట్ సీన్‌లో పుష్ప కూలోడిగా ఉన్నప్పుడు వేసుకున్న బట్టలనే ఇక్కడ కూడా చూడవచ్చు. ఆ తరువాత సముద్రంలో వరుసగా వస్తున్న షిప్పులను చూడవచ్చు. వాటిలో ఏముందో తెలియదు. కానీ ఆ బోటులను షికావత్ ఆ బోటులను చూడవచ్చు. ఆ తరువాత ఆ తరువాత పుష్ప అమ్మవారి గెటప్‌లో ఈ సీన్ చూడవచ్చు. సూపర్‌గా ఉంది. సో లాస్ట్‌గా వైల్డ్ ఫైర్ అని బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ లారీ డీజిల్‌ని షూట్ చేస్తే అది ఎలా పేలుతుంది. సో ఇది గాయ్స్ 'పుష్ప 2' ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో. మేము ఏవైనా మిస్ అయ్యి ఉంటే మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 'పుష్ప 2' ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ హెడెన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము.